వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. టుడే we are discussing about the SSC CGL షిఫ్ట్ 2 కి సంబంధించిన జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ఏ ఏరియాస్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఇయర్స్ కరెంట్ అఫైర్స్ అనేది బాగా ట్రస్ట్ చేస్తున్నారు అండ్ షిఫ్ట్ 1 కి షిఫ్ట్ 2 కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా అవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి పాలిటీ సబ్జెక్ట్ అనేది చూద్దామండి. ఈ పాలిటీ సబ్జెక్ట్ లో మేజర్ గా తీసుకుంటే మనకి 2 ఏరియాస్ అనేది బాగా కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి డిపిఎస్పి సెంటర్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆ పేరులో ఉంది ప్రొవైడింగ్ ది డైరెక్షన్స్ టు ది స్టేట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాలసీ ప్రిపరేషన్. అంటే ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? గవర్నమెంట్ కు సంబంధించినవి. వీటిని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1930 అనేది పిలవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు ఇంకా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఆర్టికల్ 36 to 51 అనేది డైరెక్టర్ ప్రిన్సిపల్స్ గురించి డీల్ చేయడం అయితే జరుగుతుంది. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎక్స్పెషల్ గా వచ్చేసి డైరెక్టర్ ప్రిన్సిపల్స్ గురించి డీల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ లో వచ్చేసి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్టికల్స్ అనేది కొన్ని ఉన్నాయి. దాన్ని వచ్చేసి ఆర్టికల్ 40 అంటాం. ఆర్టికల్ 40 అనేది ఏంటి? ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ విలేజ్ లెవెల్ ఆర్ రూరల్ లెవెల్స్ అనేది పంచాయతీరాజ్ సిస్టమ్ తీసుకున్నాం మనం. అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తే మనకి ఎప్పుడు కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఇచ్చారు అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ కి వచ్చేసి 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 లో అనేది కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది పంచాయతీరాజ్ సిస్టమ్ కి అనేది అందించడం అయితే జరిగింది. ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఎల్ఎం షింగ్వి కమిటీ అనేది సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ కి 3 టైర్ సిస్టమ్ అంటాం. ఈ 3 టైర్ సిస్టమ్ వచ్చేసి సజెస్ట్ చేసింది ఎవరు అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ అనేది సిఫార్సు చేయడం అయితే జరిగింది. 2 టైర్ సిస్టమ్ ఎవరు సజెస్ట్ చేశారు అంటే అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఏ స్టేట్ అడాప్ట్ చేస్తుంది అంటే రాజస్థాన్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్టికల్ 45 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 45 వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 0 to up to 6 years అప్ టు 6 years గురించి అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదే ఫండమెంటల్ రైట్స్ లో తీసుకుంటే మీకు 6 to 14 years అనేది పర్టికులర్ గా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. అప్ టు 14 years అనేది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అప్ టు 6 years అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో తీసుకుంటే ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రీసెంట్ గా న్యూస్ లో కూడా ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉత్తరాఖండ్. ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ది జిఎస్టీ అంటే మనకు వచ్చేసి అస్సాం స్టేట్ లో అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఏదైనా సరే మన డైరెక్టర్ ప్రిన్సిపల్స్ మీద అనేది ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అయింది అనేది మనకి తెలుస్తూ ఉంది. అయితే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని మనకి నాన్ జస్టిసబుల్ అని కూడా పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫండమెంటల్ రైట్స్ లో ఒక క్వశ్చన్ అనేది అడిగారు అంట. ఇది మేజర్ గా తీసుకుంటే మనకి ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేసి ఆర్టికల్ 32 బేస్ చేసుకొని అడగడం అయితే జరిగింది అంటున్నారు. ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఇట్ ఈస్ రెమెడీ ఫర్ ది ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ యువర్ ఫండమెంటల్ రైట్స్. ఎప్పుడైనా సరే నీ ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే యూ కెన్ డైరెక్ట్లీ సీక్ జస్టిస్ ఫ్రమ్ ది అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ కాల్డ్ ఇట్ as సుప్రీం కోర్ట్ నుంచి నువ్వు డైరెక్ట్ గా జస్టిస్ అనేది అటెండ్ చేయొచ్చు. దాన్ని రెమెడీ అంటాం ఆర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే రైట్స్ అంటాం. రైట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఆర్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చేసి మనం ఇన్స్పైర్ చేసుకోవడం అయితే జరిగింది. ఫస్ట్ టైం రైట్స్ అనేది గ్యారంటీ చేసింది ఎవరంటే మ్యాగ్నా కార్టా అంటాం. బ్రిటిషర్స్ సంబంధించింది. బిల్ ఆఫ్ రైట్స్ అంటే అమెరికాకి సంబంధించిందని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది స్టార్టింగ్ తీసుకుంటే మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 7 ఫండమెంటల్ రైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి మనకి how many fundamental rights are available అంటే 6 fundamental rights అనేది ఉండడం అయితే జరిగింది. which fundamental right is deleted అంటే రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ రైట్ ఆర్ లీగల్ రైట్ లో వచ్చేసి ఆర్టికల్ 300A లో వచ్చేసి దాన్ని అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ బేసిక్ రైట్స్ ఆర్ ఎసెన్షియల్ రైట్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 32 వచ్చేసి మనకి బిఆర్ అంబేద్కర్ గారు వచ్చేసి ఆర్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం అయితే జరిగింది. ఆ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఏ ఆర్టికల్ ని పిలుస్తామో అంటే మనకు వచ్చేసి ఆర్టికల్ 32 అనేది పిలవడం అయితే జరుగుతుంది. అన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియన్ సిటిజన్స్ కి అప్లై అవుతాయి. సమ్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఫారినర్స్ కి అప్లై అవ్వవు. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ అప్లై అవ్వవు అంటే 5. ఆర్టికల్ 15, 16, 19, 29 అండ్ 30. ఈ 5 ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఫారినర్స్
ఫారినర్స్ కి అనేది అప్లై అవ్వవు. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఇండియన్ సిటిజన్స్ అనే వాళ్ళకి అలాంగ్ విత్ ది ఫారినర్స్ కూడా మనకి అప్లై అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనకి ఫండమెంటల్ రైట్స్ ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అనేది రావడం అయితే జరిగింది అని మనకి ఇంటిమేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఆర్టికల్ 261 బేస్ చేసుకొని కూడా ఒక క్వశ్చన్ అనేది అడిగారు అంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అనేది క్లారిటీ అనేది లేదు. ఈ రెండు ఏరియాస్ నుంచి అనేది మనకి క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అయింది అని కూడా మనకి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీలో ఐడెంటిఫై చేస్తే ఈ జాగ్రఫీ సబ్జెక్ట్ లో పర్టికులర్ గా మనం చూస్తే వచ్చేసి వన్ క్వశ్చన్ ఇస్ బేస్డ్ ఆన్ ది లాటిట్యూడ్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అయితే రిఫ్లెక్ట్ అయింది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ఎర్త్ కాకపోయినా ఎర్త్ అనుకోండి. అంటే ఎర్త్ వచ్చేసి మనకి ఏ షేప్ లో ఉంటుందమ్మంటే జియోయిడ్ షేప్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. జియోయిడ్ అంటే మనకి పోల్స్ దగ్గర వచ్చేసి మనకి ఎలా ఉంటుంది అంటే ఫ్లాట్ గా ఉంటుంది. దీన్ని ఏమంటాము అంటే ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది అంటే బల్జ్ అంటే మనకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అయితే లాటిట్యూడ్స్ అనేవి మనకు వచ్చేసి ఇలా ఉంటాయి. వీటిని వచ్చేసి 0 డిగ్రీ లాటిట్యూడ్ అని పిలవడం అయితే జరుగుతుంది. 0 డిగ్రీ లాటిట్యూడ్ ని మనం ఈక్వేటర్ అంటాం. ఈక్వేటర్ ఇస్ కట్స్ ది ఎర్త్ ఇంటూ ది 2 pieces. దీన్ని వచ్చేసి నదరన్ హెమిస్ఫియర్ అంటాం, దీన్ని వచ్చేసి సదరన్ హెమిస్ఫియర్ అంటాం. ఇక్కడ వచ్చేసి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees మనకి నార్త్ లాటిట్యూడ్ ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. 23.5 degrees సౌత్ లాటిట్యూడ్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని పిలవడం అయితే జరుగుతుంటుంది. ఆర్కిటిక్ సర్కిల్, అంటార్టికా సర్కిల్, నార్త్ పోల్, సౌత్ పోల్ అనేది ఇలా ఉంటాయి అనమాట. మనకి లాటిట్యూడ్స్ అనేది మేజర్ గా సీజన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి సన్ రైజ్ అనేది వర్టికల్ గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడితే అప్పుడు ఏమవుతుందంటే సమ్మర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. లాంగెస్ట్ డే అంటే మనకి June 21 వచ్చేసి లాంగెస్ట్ డే అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. June 21 ఏంటి లాంగెస్ట్ డే. June 21 అంటే మీకు ఇంకోటి కూడా గుర్తుండాలి. అదేంటమ్మా అంటే మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. 1 January 2024 కి ఈ సూర్య నమస్కారాలకు సంబంధించిన ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది కూడా మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఎట్ ఏ టైం వచ్చేసి మోర్ దాన్ 50,000 పీపుల్ అనే వాళ్ళు సూర్య నమస్కారాలు అనేది 108 డిఫరెంట్ ప్లేసెస్ లో అనేది సూర్య నమస్కారాలు కండక్ట్ చేయడం అయితే జరిగింది. దానికి గాను సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది కూడా మనకి రావడం అయితే జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే 1 January 2024. అయితే దీనికి సంబంధించి మెయిన్ ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే మోతేరా సన్ టెంపుల్ అనేది జరగడం అయితే జరిగింది. దీనికి సంబంధించి చాత్ పూజ అనే దాన్ని కూడా మనకి రీసెంట్ గా ఎగ్జామినేషన్ లో అడిగారు. ఇట్స్ రిలేటింగ్ టు ది విచ్ గాడ్, అది వచ్చేసి సన్ గాడ్ కి సంబంధించింది అనేది కూడా మనకి ఒక డాన్స్ ఫామ్, ఒక ఫెస్టివల్ గురించి కూడా అడగడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. లాటిట్యూడ్స్ అనేది ఇవి. అండ్ లాంగిట్యూడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి మనకి వచ్చేసి లాంగిట్యూడ్స్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. 1 డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీకి సన్ రైజ్ పాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 4 minutes అనేది పట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కంబైన్డ్ గా దేనికి యూజ్ చేస్తాము అంటే మనకి వచ్చేసి ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనకి ఏం యూజ్ చేస్తారంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. ఎస్పెషల్లీ లాంగిట్యూడ్స్ అంటే మనకి టైం క్యాలిక్యులేట్ చేయడానికి అనేది యూజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఏమైనా సరే ఈ లాటిట్యూడ్స్ మీద బేస్ చేసి అడిగారు కాబట్టి ఇది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ జాగ్రఫీలో తీసుకుంటే లూ అని అడగడం అయితే జరిగింది. లూ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ లోకల్ విండ్. ఇది వచ్చేసి ఏంటి లోకల్ విండ్ అని బేస్ చేసుకొని మనకి అడగడం అయితే జరిగింది. ఈ లూ అనేది ఏంటి వచ్చేసి మనకి మేజర్ గా ఇండియాకి సంబంధించిన లోకల్ విండ్ ని మనకి లూ అని పిలవడం అయితే జరుగుతుంది. ఎలిఫాంటా విండ్ అంటాం. ఎలిఫాంటా విండ్ అనేది ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే మనకి మేజర్ గా తీసుకుంటే మలబార్ కోస్ట్ ఆ ప్రాంతంలో అనేది ఆ విండ్ అనేది జనరేట్ అవుతాం అయితే జరుగుతుంది. ఇక్కడ లోకల్ గా ఉండే కరెంట్ విండ్స్ నేమ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే మనకి వరల్డ్ వైడ్ లో తీసుకుంటే సిర్కాస్ విండ్స్ అనేది మనకి సహారా డెజర్ట్ నుంచి మెడిటరేనియన్ సీకి ఏదైతే హాట్ విండ్స్ అనేది బ్లో అవుతూ ఉంటాయో వాటిని సిర్కోస్ అని కూడా పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఆల్ఫ్ రీజన్ లో ఉండే మనకి విండ్స్ కానీ అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డిఫరెంట్ నేమ్స్ అడగడానికి కూడా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ రెండు అనేది బాగా ట్రెస్ట్ చేయడం అయితే జరిగింది. అదే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి మేజర్ గా వచ్చేసి లతా మంగేష్కర్ గారికి సంబంధించి క్వశ్చన్ అనేది అడిగారు అంటున్నారు. లతా మంగేష్కర్ గారికి సంబంధించి భారత రత్న అడిగారా, లేదు అంటే లతా మంగేష్కర్ గారికి సంబంధించిన అవార్డు అనేది 2023లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. లతా మంగేష్కర్ గారికి సంబంధించిన 2023లో ఫస్ట్ అవార్డు వచ్చేసి ఎవరికి అందించారు అంటే శ్రీ నరేంద్ర మోడీ గారికి అనే వాళ్ళకి అందించడం అయితే జరిగింది. అయితే లతా మంగేష్కర్ గారికి సంబంధించి మనకి అబ్జర్వ్ చేస్తే 2001లో వచ్చేసి ఫస్ట్ టైం భారత రత్న అనేది లతా మంగేష్కర్ గారికి అందించడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ టైం భారత రత్న అనేది 1954లో క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం భారత రత్న ఎంతమందికి అందించారు అంటే 3 అందించడం అయితే జరిగింది. వాళ్ళు సింపుల్ గా RRR అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, RRR అంటే మనకి సివి రామన్ గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు అండ్ సి రాజగోపాలాచారి గారికి వాళ్ళకి అందించడం అయితే జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అందరు కూడా భారత రత్న అనేది 3 అందిస్తారు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కాకపోతే ఏంటమ్మా అంటే
1999లో వచ్చేసి మనకి 4 మెంబర్స్ అనేది అందించడం అయితే జరిగింది. అండ్ 2024 అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేసి 5 మెంబర్స్ కి భారత రత్న అనేది అందించడం అయితే జరిగింది. ఈ 5 మెంబర్స్ లో తీసుకుంటే ఎక్స్పెషల్ గా మనకి ఒక్క పర్సన్ గా ఎలైవ్ గా అందించారు, 4 కూడా ఏంటంటే పోస్ట్ థామస్లీ గా అందించడం అయితే జరిగింది. కర్పూరి ఠాకూర్ గారికి, చౌదరి చరణ్ సింగ్ గారికి, మనకు వచ్చేసి ఎల్కే అద్వానీ గారికి అండ్ పివి నరసింహారావు గారికి, ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా మనకి భారత రత్న అందించడం అయితే జరిగింది. ఈ భారత రత్న తీసుకుంటే మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అనేది వచ్చిందంట, ఎకానమీ బేస్ చేసుకొని. అంటే ఏం అడిగారు అనేది క్లారిటీ అనేది లేదు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అడిగారా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే మనకు వచ్చేసి నార్మల్ బొర్లాంగన్ గారిని పిలవడం అయితే జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే మనకు వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ గారిని అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఏదైనా కానీ ఎకానమీని బేస్ చేసుకొని మనకు వచ్చేసి ఈ క్వశ్చన్ కూడా రిఫ్లెక్ట్ అయింది అని కూడా ఒకటి సోర్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 year ప్లాన్స్ అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అయింది అంటున్నారు. 5 year ప్లాన్స్ అనేది ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్లానింగ్ కమిషన్ అనేది మనకి 5 year ప్లాన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేస్తుందో ఎన్డీసీ అంటాం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటాం. ఇదేం చేస్తుందన్నమాట, ప్లానింగ్ కమిషన్ ఏదైతే ప్లాన్స్ క్రియేట్ చేస్తుందో అవన్నీ కూడా అప్రూవల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రెండింటికి కూడా చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. అట్ ప్రెసెంట్ వచ్చేసి మనకి 12th 5 year ప్లాన్ అనేది క్యాన్సిల్ చేసి నీతి ఆయోగ్ దాన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ద 1st of January 2015 నుంచి వచ్చేసి మనకి నీతి ఆయోగ్ అనేది అమల్లోకి రావడం అయితే జరిగింది. దేన్ని రీప్లేస్ చేసి ప్లానింగ్ కమిషన్. అందరూ కూడా కరెంట్ ప్రకారంగా చూస్తున్నారు కానీ మనకి ఓల్డ్ కంటెంట్ కూడా మనకి ట్రెస్ట్ చేస్తున్నారు. అయితే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని 2023 and 22 అనేది కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేది అడగడం అయితే జరిగింది. అండ్ ఎకానమీని బేస్ చేసుకుని మనకి గ్రీన్ రెవల్యూషన్ ఒకటి, ప్లానింగ్ కమిషన్ లో క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అది కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మనకి లతా మంగేష్కర్ గారికి సంబంధించిన అవార్డు అనేది కూడా ఒకటి రిఫ్లెక్ట్ అయింది అని చెప్పేసి మనకి సోర్స్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అనేది వచ్చింది అంటున్నారు. జిఎస్టీ అనేది 2017 నుంచి మనకి ఫస్ట్ ఆఫ్ జూలై నుంచి ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. జిఎస్టీ ఫస్ట్ టైం వచ్చేసి ఫ్రాన్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. జిఎస్టీని మనకు వచ్చేసి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి ఫస్ట్ టైం ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. జిఎస్టీ వచ్చేసి ఇట్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అది డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం వెళ్ళి పే చేసి దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఇందులో మేజర్ గా తీసుకుంటే ప్లాన్ హాలిడేస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, రోలింగ్ ప్లాన్ ఏంటి, అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ ఎప్పుడైతే మనకి నాబార్డ్ క్రియేట్ చేశారో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్స్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఫుల్ ఫామ్స్ బేస్ చేసుకుని మనకి ఐయుపిఏసి అనేది ఒకటి ఫుల్ ఫామ్ అనేది అడిగారు అని చెప్తున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అనేది క్లారిటీ లేదు, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారా ఏంటి అనేది. బట్ ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, దాని ఫుల్ ఫామ్ వచ్చేసి అడిగారు అంటున్నారు. బట్ మనం అనేది అఫీషియల్ గా అనేది ఎక్కడనే తెలియదు. ఏదైతే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో రెఫరెన్స్ బేస్ చేసుకొని మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఫుల్ ఫామ్స్ తీసుకుంటే మనకి నాబార్డ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా తీసుకుంటే రీసెంట్ గా మనకు వచ్చేసి యునిసెఫ్ అనేది మనకి రీసెంట్ గా 75 years అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. యునిసెఫ్ కి సంబంధించి 75 years కంప్లీట్ చేసినందుకు గాను కరీనా కపూర్ గారిని వచ్చేసి మనకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించడం అయితే జరిగింది. యునెస్కో కూడా మనకి దాని అబ్రివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిద్ధి గానీ వాటన్నిటి కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాగ్రఫీని బేస్ చేసుకుని మనకి పల్సెస్ గురించి అడిగారు. పల్సెస్ మీద వచ్చేసి రీసెంట్ గా మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసి పల్సెస్ ఇయర్ కింద ఆర్ మిల్లెట్స్ ఇయర్ కింద అనేది ఇండియా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ పల్సెస్ లో తీసుకుంటే మేజర్ గా వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఏ స్టేట్ అని అడిగారు. ఒకప్పుడు వచ్చేసి మధ్యప్రదేశ్ ఉండేది, అట్ ప్రెసెంట్ వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ వచ్చేసి మనకి రాజస్థాన్ స్టేట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ది పల్సెస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఓకేనా, ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మనకి ఉమెన్ బేస్ చేసుకొని ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా అడిగారంట. కాకపోతే ఏ స్టేట్ లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది అంటే మనకి తమిళనాడు రాష్ట్రంలో 70% ఆఫ్ ఉమెన్ అనే వాళ్ళు వర్కింగ్ పొజిషన్ లో ఉన్నారు అని కూడా తెలిసింది. కాకపోతే క్వశ్చన్ అనేది క్లారిటీగా లేదు. అది మనకి 2011 సెన్సస్ నుంచి అడుగుతున్నారా లేదా వర్కింగ్ అడుగుతున్నారా అనేది యాజ్ ఆఫ్ నౌ అనేది క్లారిటీ అనేది లేదు. ఇంకా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రీసెంట్ గా తీసుకుంటే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వచ్చేసి 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ఉమెన్ కి అందించడం అయితే జరిగింది. ఈ పాయింట్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎక్కడ అంటే మనకి లా మేకింగ్ ప్రాసెస్ లో అండ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ లో వచ్చేసి మనకి 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ఉమెన్ కి అందించడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రథమ సమాజ్ అనే దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని కూడా
ఒకటి అడిగారు అంటారు అని మనకు రిసోర్స్ నుంచి అనేది తెలియడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ సమాజస్లో తీసుకుంటే సత్యశోడక సమాజాన్ని కానీ, ఆర్య సమాజ్ కానీ, బ్రహ్మ సమాజ్ కానీ ఎవరు ఏర్పాటు చేశారు అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ ఇయర్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సోషియో రిలీజియస్ మూమెంట్స్ అనేవి మనకి ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్ లో తీసుకున్నా వాటిని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. అయితే పర్సనాలిటీస్ తీసుకుంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లో మనకి ఒక ఇంపార్టెంట్ పేరు అనేది రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే గగన్ నారంగ్. ఈ గగన్ నారంగ్ అనే ఆయన ఎవరు అంటే మనకు వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. 2012లో వచ్చేసి ఒలింపిక్ మెడల్ కూడా మనకి విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే రీసెంట్ గా చెప్దే మిషన్ కూడా ఈయనే హెడ్ గా ఉండడం అయితే జరిగింది. అంతకుముందు మేరీ కామ్ గారు ఉండేవారు. ఆమె తర్వాత వచ్చేసి మనకి గగన్ నారంగ్ గారిని మనకు వచ్చేసి 2024 ఒలింపిక్స్ కి మనకి ప్యారిస్ ఒలింపిక్స్ కి నియమించడం అయితే జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ అనగాలో మీకు గుర్తుండాల్సింది ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 2024. దీన్నే మనకి సెంటనరీ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ సెంటనరీ ఒలింపిక్స్ అంటే ఎగ్జాక్ట్ గా 100 years తర్వాత కండక్ట్ చేయడం అయితే జరిగింది. మనకు వచ్చేసి 1924 తర్వాత 2024 లో వచ్చేసి ప్యారిస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీన్నే మనకి సెంటనరీ ఒలింపిక్స్ అంటాము. ఇప్పటిదాకా 3 times హోస్ట్ చేసిన లిస్ట్ లో వచ్చేసి మనకి ప్యారిస్ అనేది సెకండ్ పొజిషన్ ఉంది. ఫస్ట్ లండన్ హోస్ట్ చేయడం అయితే జరిగింది, అండ్ సెకండ్ వచ్చేసి మనకి ప్యారిస్ అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే లాస్ ఏంజల్స్ లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ లాస్ ఏంజల్స్ కూడా మనకి ఒలింపిక్స్ హోస్ట్ చేసి 3 times హోస్ట్ చేసిన లిస్ట్ లో అనేది మనకి ఉండడం అయితే జరుగుతుంటుంది. ఫస్ట్ టైం ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మనకి ఈ ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసింది ఎవరు అంటే నార్మల్ పిచాడ్ గారు. అయితే మనకి ఒలింపిక్స్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1896 లో స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది, ఎథెన్స్ గ్రీస్ లో వచ్చేసి. కాకపోతే ఇండియా ఎప్పుడు పార్టిసిపేట్ చేసింది అంటే 1900 లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అయితే 1900 లో ఫస్ట్ ఇండియన్ రిప్రజెంట్ చేసింది ఎవరు అంటే నార్మల్ పిచాడ్ గారు. ఇండివిజువల్ గా ఫస్ట్ మెడల్ విన్ అయింది ఎవరు అంటే మనకు వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేడి జాదవ్ గారు విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ లో మనకి ఇండియా సైడ్ నుంచి ఎవరు విన్ అయ్యారు అంటే అభినవ్ బింద్రా గారు వచ్చేసి 2008 లో అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మనకి 2024 ఒలింపిక్స్ లో మనకి గోల్డ్ మెడల్ అనేది ఇండియాకి రాలేదు. అయితే 2024 కి సంబంధించి మను బాకర్ గారు వచ్చేసి సేమ్ సీజన్ లో 2 మెడల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అలా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఉమెన్ ఫస్ట్ టీమ్ కేటగిరీ ఇండివిజువల్ కేటగిరీలో మెడల్ విన్ అయింది కూడా మనకు వచ్చేసి మను బాకర్ గారు అని చెప్పడం అయితే జరుగుతుంది. కర్ణం మల్లేశ్వరి గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ టు విన్ ది మనకి ఒలింపిక్ మెడల్. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒలింపిక్ సంబంధించి మన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒలింపిక్స్ నుంచి ఆ ఏరియాలో మనకి ట్రెస్ చేయడం అయితే జరిగింది అని తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి 2023 లో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది ఫస్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. సెకండ్ వచ్చేసి ఆర్సీబీ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఐపీఎల్ కూడా ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఐపీఎల్ అనేది మనకి ఫస్ట్ టైం వచ్చేసి 2008 లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఉమెన్ ప్రీమియర్ లీగ్ వచ్చేసి 2023. ఇండియాకి సంబంధించి ఓల్డెస్ట్ క్రికెట్ క్లబ్ అనేది కోల్కతా క్రికెట్ క్లబ్ అనే దాన్ని మనకి ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే మనకు వచ్చేసి 1792 లో అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్రికెట్ క్లబ్ అనేది ఇండియా దాన్ని కూడా పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే మనకు వచ్చేసి ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి మనకి 5 times అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈసారి వచ్చేసి మనకి కోల్కతా నైట్ రైడర్స్ అనేది 3rd టైం అనేది మనకి ఐపీఎల్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరు చేశారు అంటే టాటా వాళ్ళు స్పాన్సర్ చేయడం అయితే జరిగింది. ఈసారి ఫస్ట్ టైం వచ్చేసి గ్రీన్ బాల్ అనే దాన్ని కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎన్నైతే డాట్ బాల్స్ అని ఉంటాయో దానికి సంబంధించి 500 సాప్లింగ్స్ కూడా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఒకటి తీసుకొని రావడం అయితే జరిగింది. ఏదైతే కానీ మనకి ఉమెన్ ప్రీమియర్ లీగ్ ని బేస్ చేసుకునే ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అయింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఏమడిగారు అంటే సుదర్శన్ లేక్ అనేది ఎక్కడుంది అంటున్నారు. సుదర్శన్ లేక్ అనేది ఇట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చంద్రగుప్త మౌర్య గారు అనే వాళ్ళు దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనకి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ కూడా మనకి ఎప్పుడు న్యూస్ లోనే ఉంటుంది. అండ్ హిస్టరీకి సంబంధించి వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అంటే మనకి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అంటాం. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి ఎపిగ్రఫీ అని కూడా పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎప్పుడు రిపేర్ చేయించారు అని కూడా మనకి క్వశ్చన్ అనేది ఒకటి రావడం అయితే జరిగింది అని కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహేంద్ర వర్మ వచ్చేసి ఏ డైనాస్టిక్ సంబంధించిన వాళ్ళు అని కూడా ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అయింది అంట. ఆయన ఏంటి పల్లవ డైనాస్టిక్ సంబంధించి మనకు తెలుస్తుంది. అయితే సంగం లిటరేచర్ మనకి డిఫికల్ట్ పార్ట్ గా ఫీల్ అయ్యేది హిస్టరీకి సంబంధించి సంగం లిటరేచర్. సంగం లిటరేచర్ లో వచ్చి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది రిఫ్లెక్ట్ అయింది అంటున్నారు. తొలకం పిఆర్ అని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ సంగం లిటరేచర్ వచ్చి సంబంధించి తొలకం పిఆర్ అని సిత్తై సిత్తనార్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అందుకోసం మనకి సంగం లిటరేచర్ అనేది మనకి ఆ ఏరియాని కూడా లిటరేచర్ లో ఒకటి టచ్ చేయడం అయితే జరిగింది అని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఏంటమ్మా అంటే మనకి రీసెంట్ గా అడిగినవి
మనకి రీసెంట్గా షిఫ్ట్ 2లో తీసుకుంటే ఈ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ట్రెస్ చేయడం అయితే జరిగింది అని తెలుస్తుంది. అయితే మనకి వీటికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నీల్ దర్పణ్ అనే దాన్ని కూడా ఒకటి అడిగారంట. ఇది వచ్చేసి మనకి నీల్ దర్పణ్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇండిగో క్రాప్కి సంబంధించి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ మనకి ఇవన్నీ క్వశ్చన్స్ అనేది కూడా మనకి ఫస్ట్ షిఫ్ట్ 2లో అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ అనేది క్లారిటీగా ఇవే పర్టికులర్గా అడిగారు అనేది మనకి స్టూడెంట్స్ అనేది కరెక్ట్గా అప్డేట్ చేయలేదు. కొన్ని వాటి మీద అసెంట్రిక్గా రిఫరెన్స్ అనేది ఇస్తే వాటన్నిటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది హూ ఆర్ రైటింగ్ ఫర్ ది అప్కమింగ్ SSC CGL. థ్యాంక్ యూ సో మచ్.